ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఆ ఇంటికే అందం వస్తుంది. అయితే ఆడపిల్ల పెరుగుతుంటే ఆ పేరెంట్స్లో భయం కూడా పెరుగుతుంది. పీరియడ్స్ తొందరగా వచ్చేసాయేమో అనే టెన్షన్ కూడా ఉంటుంది. ఒకప్పుడు ఆడపిల్లలు కనీసం 14-15 ఏళ్ల వయసు దాటిన తర్వాత మాత్రమే వారికి పీరియడ్స్ మొదలయ్యేవి. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. 8-9 ఏళ్లు నిండక ముందే ఈ మధ్య పిల్లలకు పీరియడ్స్ మొదలవుతున్నాయి. అందుకే ఈ కాలం పేరెంట్స్కి ఈ విషయాల్లో చాలా టెన్షన్ ఉంటుంది. ఇంత చిన్న వయసులోనే పిల్లలు ఎలా తట్టుకుంటారు, ఆ నొప్పిని ఎలా భరిస్తారు అని తల్లులు ముందు నుంచే భయపడుతూ ఉంటారు. అయితే అలా మీరు భయపడ్డం కంటే వారినందుకు సిద్ధం చేయాలని నిపుణులు చెప్తున్నారు. ఈ సున్నితమైన విషయాన్ని పిల్లలకు ఎలా చెప్పాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 9 ఏళ్లు దాటిన ఆడపిల్లలు బాల్యం నుండి కౌమార దశలోకి అడుగుపెట్టే కీలక సమయంలో ఉంటారు. ఈ వయసులోనే తల్లి తమ కూతురికి కొన్ని విషయాలు నేర్పించాల్సిన 5 ముఖ్యమైన విషయాలున్నాయి. శరీరంలో వచ్చే మార్పుల గురించి ముందే పిల్లలకు అవగాహన కల్పించాలి. పీరియడ్స్ అంటే ఏమిటి, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి విషయాల్ని భయపెట్టకుండా వివరించాలి. ఇది కేవలం ఒక సహజమైన ప్రక్రియ అని భరోసా ఇవ్వాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఎంత ముఖ్యమో నేర్పించాలి. భావోద్వేగ నియంత్రణ, హార్మోన్ల మార్పుల వల్ల ఈ వయసులో పిల్లలకు కోపం, చిరాకు, మూడ్ స్వింగ్స్ రావడం సహజం. వాటిని ముందుగా తల్లి అర్థం చేసుకోవాలి. పిల్లలు తమ ఫీలింగ్స్ని దాచుకోకుండా తల్లితో పంచుకునే స్వేచ్ఛనివ్వాలి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ భద్రత. 9 ఏళ్లు దాటిన పిల్లలు ఫోన్లు, ఇంటర్నెట్ వాడడం మొదలు పెడతారు. ఈ విషయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదని కూడా నేర్పించాలి. ముఖ్యంగా ఇంటర్నెట్లో అపరిచితులతో మాట్లాడకూడదని, వ్యక్తిగత ఫోటోలు, వివరాలు పంచుకోకూడదని స్పష్టంగా చెప్పాలి. ఆన్లైన్లో ఎవరైనా వేధించినా, అసౌకర్యంగా ప్రవర్తించినా వెంటనే తల్లికి చెప్పే ధైర్యం కల్పించాలి. నిర్ణయాధికారం, బాధ్యత. చిన్న చిన్న విషయాల్లో వారిని స్వయంగా నిర్ణయాలు తీసుకొనివ్వాలి. స్కూల్ ప్రాజెక్టులు, బట్టల ఎంపిక, స్నేహితుల ఎంపికలో వారికి స్వేచ్ఛనిస్తూనే ఆ నిర్ణయం వల్ల కలిగే పరిణామాలకు బాధ్యత వహించడం నేర్పాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపుతుంది. ఆత్మరక్షణ, నో చెప్పడం. పిల్లలకు తమ శరీరం గురించి అర్థమయ్యేలా చెప్పాలి. అంటే వారి బాడీ వారికి ఇష్టమనే విషయం నేర్పించాలి. ఎవరైనా అతిగా ప్రవర్తించినా లేదా అసభ్యంగా తాకినా గట్టిగా వద్దు అని చెప్పడం, అక్కడి నుంచి వచ్చేయడం నేర్పించాలి. సమాజంలో తనను తాను ఎలా రక్షించుకోవాలో ప్రాథమిక సూత్రాలు నేర్పాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వయసులో మీరు ఆమెకు ఒక తల్లిగా కంటే ఒక మంచి స్నేహితురాలుగా ఉంటే ఆమె ఏ విషయాన్నైనా మీతో దాచకుండా పంచుకుంటుంది.